మనం వీడియోలోకి వెళ్ళే ముందర ఎన్నిసార్లు సిగ్నల్ పడింది, అంటే ఎల్లో లైన్ పైన రెడ్ లైన్ టచ్ చేసింది, ఎన్నిసార్లు పొజిషన్ తీసుకుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజైతే మనం ఒక అద్భుతమైన బర్నింగ్ టాపిక్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మాట్లాడుకున్నాం. ఏంటంటే మాన్యువల్ ట్రేడింగ్ బెటరా, ఆల్గో ట్రేడింగ్ బెటరా, అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ బెటరా? ఆటోమేటిక్ ట్రేడింగ్లో ఉన్న ఎవరికి అసలు ఈ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఒకవేళ చేసుకుంటే ఎవరికి, మాన్యువల్ ట్రేడింగ్ ఎవరికి? అలాగే మాన్యువల్ ట్రేడింగ్లో సైకాలజీ ఇష్యూస్ వస్తాయి నార్మల్గా. మరి ఆటోమేటిక్ ట్రేడింగ్లో సైకాలజీ ఇష్యూస్ వస్తాయా అంటే వస్తాయి, అక్కడ కూడా వస్తాయి. అక్కడేమి రావని ఏం కాదు. ఆటోమేటిక్ ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్ అంటే మనం కొన్ని రూల్స్ ఇచ్చి ఒక అల్గారిథం ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది దాని పని చేసుకుంటూ ఉంటుంది. దాని పని దాన్ని చేసుకొని ఇస్తే సైకలాజికల్ ఇష్యూస్ రావు. దాని పని చేసుకొని ఇవ్వకుండా సిగ్నల్ వచ్చేదాకా దానికోసం ఎదురు చూడటం, సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏం చేస్తుంది, ఎంత చేస్తుంది, ఏంటి అని దాన్నే తేరిపారా చూస్తూ ఉంటే అది ఒక స్వింగ్ని ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటుంది. మన వీడియోస్ చూస్తుంటే కనుక ఒక్కొక్కసారి 30,000 ప్రాఫిట్ ఇవ్వడానికే -80,000కి పోతుంది, ప్లస్ 90,000కి పోతుంది, ఆ మధ్యలో ఎక్కడో 30,000లో క్లోజ్ అవుతుంది. అరే -90లో వెళ్ళగానే మీరు చూస్తూ ఉంటే ప్యానిక్ అయిపోతారు. చూడకుండా, అంటే నేను చెప్పేది ఏంటంటే అదొక సజెషన్. మీరు ఆల్గో ట్రేడింగ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని వదిలేస్తే అప్పుడు 90% సైకలాజికల్ ఇష్యూస్ నాకైతే రాలేదు. అండ్ నార్మల్గా స్టాప్ లాస్ అడ్మినిస్టర్ చేసుకుంటారు కాబట్టి రూల్స్ మీరే రాస్తున్నారు. ప్రాఫిట్ ఎంత తీసుకోవాలి అనేది మీరు రాస్తున్నారు. టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ రాసుకుంటారు. మరి ఎక్కడ సిగ్నల్ పడుతుందో, ఎక్కడ ఎంట్రీ వస్తుందో, ఎక్కడ ఎగ్జిట్ వస్తుందో మీ రూల్స్ మీరే ఇస్తారు. ఒక ఆటోమేటిక్ ట్రేడింగ్లో మీరు రాసుకునే ఆల్గోకి దానిపైన అది చేసుకుంది అనుకోండి. నేను ఏం చెప్తానంటే ఒక లిమిటెడ్ క్యాపిటల్ అసైన్ చేసి దాన్ని వదిలేసేలాగా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఏదో ఒక సర్ప్రైజ్ అనేది అది ఇస్తుంది. అట్లా చేసుకుంటే సైకలాజీ ఇష్యూస్ అనేవి 90% మనం పట్టించుకోవట్లేదు కాబట్టి అక్కడ రావు. అదే దాన్నే తేరిపారా చూస్తూ ఉంటే, ప్రతి ప్రాఫిట్ని ప్రతి లాస్ని మీరు ఫీల్ అవుతూ ఉంటే దెన్ ఎమోషన్స్ మళ్ళీ అందులో కూడా గేమ్ ప్లేకి వచ్చేస్తాయి. 4 సార్లు వరాసగా ఆటోమేటిక్ ట్రేడింగ్లో మైనస్లో వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్లో వచ్చారా ప్లస్లో వచ్చారా దానికి కూడా తెలియదు, ఆల్గోకి తెలియదు. మీరు రాసిన కోడ్ని బట్టి వెళ్తుంది. మీరు రాసే కోడ్, మీ మార్కెట్ అవగాహన, మీరు ఫాలో అయ్యే ఇండికేటర్, అది ఇచ్చే సిగ్నల్, వీటిని బట్టి ఉంటుంది. అది ల్యాగింగ్ ఇండికేటరా, లీడింగ్ ఇండికేటరా, స్లోగా మార్కెట్ని ఫాలో అవుతుందా, ఎంత తోపు ఇండికేటర్ అయినా, సపోజ్ మార్కెట్ సడన్గా ఒక 200 పాయింట్లు పడిపోయింది అనుకోండి, ఎంత తోపు ఇండికేటర్ అయినా వెంటనే అంత పెద్ద మూవ్ని దాని వెరీ నెక్స్ట్ క్యాండిల్లో చూపించలేదు, లేకపోతే ఇమ్మీడియట్గా దాన్ని రిఫ్లెక్ట్ చేయలేదు. చాలామంది పెద్ద హ్యూజ్ మనీని మేనేజ్ చేసేవాళ్ళు కూడా ఒక థియరీ ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు ఎందుకు లాసెస్లోకి వెళ్తారంటే, ఒక్కొక్కసారి ఒక ప్యానిక్ సెల్లింగ్ కానీ లేకపోతే ఒక మంచి ప్రైస్ స్పైక్ కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫాలో అయ్యే ఇండికేటర్స్ కానీ వాళ్ళ ఆల్గోలు కానీ ఆ చార్ట్లు కానీ ఇమ్మీడియట్గా వాటిని చూపించలేవు. అవి కొంచెం టైం తీసుకుంటాయి. యావరేజ్ అన్నప్పుడు లాస్ట్ 5-7 క్యాండిల్స్ యావరేజ్, 30 క్యాండిల్స్ యావరేజ్ ఏదో అది క్యాలిక్యులేట్ చేసుకొని చూపిస్తారు. సో అందుకని అక్కడ కూడా పర్ఫెక్ట్నెస్ ఉంటుందని కాదు, కానీ అక్కడ సైకాలజీ ఇష్యూ మాత్రమే ఉండదు. ఆటోమేటిక్ ట్రేడింగ్లో సైకలాజికల్ ఇష్యూస్ మాత్రమే ఉండవు. సరే, ఇంకా మనం టాపిక్లోకి వస్తే, నేను రూల్స్ ఫాలో అవ్వటం నాకు కష్టం, నాకు గో విత్ ద ఫ్లోనే ఇంపార్టెంట్, నాకు మైండ్ ఏం చెప్తే అది ఆ పొజిషన్ తీసుకుంటా అనేది ఏదైతే ఎవరికైతే ఒక మైండ్ సెట్ ఉంది అండ్ అందులో వాళ్ళు సక్సెస్ అవుతున్నారో వాళ్ళకి 99% మాన్యువల్ ట్రేడింగ్ కరెక్ట్. ఎందుకనంటే వాళ్ళకి ముందర వాళ్ళ మీద వాళ్ళకు ఒక కంట్రోల్ ఉంటుంది. అలాగే 1000 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, 1000 మందిలో 1000 మందికి ఉంటుంది. కాకపోతే ఒక్క గ్రీన్ చూసిన తర్వాత 1000 మందిలో 500 మందికే ఉంటుంది. 1000 మందిలో 1000 మందికి ఉంటుంది. ఒక రెడ్ చూసిన తర్వాత 1000 మందిలో 990 మందికి ఉంటుంది. ఆ రెడ్ ఎంత పెద్దదైతే అది చిన్నగా ఫాస్ట్గా ఒకళ్ళిద్దరికి వచ్చేస్తుంది.
సో గ్రీన్ చూసినప్పుడు సైకాలజీ, రెడ్ చూసినప్పుడు సైకాలజీ, పిఎన్ఎల్ని అది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఓకే ఇప్పుడు నేను తీసుకున్నా ఒక సిక్సర్ కొట్టాను, ఇప్పుడు ఒక సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైకర్ కిందకి వెళ్తాను అనే మైండ్ సెట్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి మాన్యువల్ ట్రేడింగ్ అనేది ప్లస్ అవుతుంది. అది కాదు, నాకు 100% దీని మీదనే లైవ్లీహుడ్ ఉంది, కానీ నేను సైకలాజికల్గా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, లేదంటే సిగ్నల్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను, లేకపోతే సిగ్నల్ వచ్చిన తర్వాత డిసిప్లిన్గా ఉండలేకపోతున్నాను, లేదంటే నాకు స్టాప్ లాస్ పెట్టుకోవటం ఇష్టం లేదు. చాలామంది పొజిషన్ తీసుకుని వదిలేస్తారు. పొజిషన్ తీసుకొని వదిలేస్తే క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు బాబు? పొజిషన్ని తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది మరి మనం ఆ స్వింగ్ ఇవ్వాలి కదా దానికి అని అంటారు. స్వింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఒక స్టాప్ లాస్ అనేది ఉత్తమం. అది అలాంటి రిస్క్ మేనేజ్మెంట్ నేను చేయట్లేదు. డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో 110% ఆటోమేటిక్ రూల్స్ పెట్టుకొని చేసుకోవటం అనేది మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే కనీసం కొంత క్యాపిటల్ మీరు మేనేజ్ చేస్తున్నా, కొంత క్యాపిటల్ మీ మైండ్లో ఉన్న తెలివితేటల వల్ల వచ్చిన రూల్స్ వల్ల వచ్చిన ఆటోమేటిక్ లేదంటే ఆల్గో ఏదో అది వర్కౌట్ చేస్తుంది. అంటే 100% మీరు మీ మైండ్లో ఎప్పుడు ఏంటి ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ రెడీగా ఉన్నాయి. 50% క్యాపిటల్ అటు పెట్టుకుంటే 50% విత్ ఎమోషన్స్ మీరు చేస్తున్నట్టు, 50% ఎమోషన్లెస్ ప్యూర్ మైండ్ సెట్తో చేస్తున్నట్టు. 1 month చూసిన తర్వాత ఎవరు ఎక్కువ గెలుస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎవరికి ఎక్కువ ఛార్జెస్ అండ్ బ్రోకరేజ్లో ఎక్కువ డబ్బులు పోతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్స్ కంటే ముందు మనం అవే మాట్లాడుకోవాలి. అండ్ ఎవరు ఎక్కువ ట్రేడ్స్ తీసుకొని ఎక్కువ ఎర్న్ చేస్తున్నారా, ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటున్నారా, ఆ కంపారిజన్ మీరు చేసుకోవచ్చు. సో డెఫినెట్గా అంత కంట్రోల్ 50% ఉన్న కంట్రోల్ అసలు లేకపోయినా చాలా నాలెడ్జ్ ఉండి ఇంప్లిమెంటేషన్ దగ్గర సైకాలజీ ఇష్యూస్ వస్తున్నారు. ఇలాంటి ట్రేడర్స్ ఉంటారు 60%. వాళ్ళకి డెఫినెట్గా ఆటోమేటిక్ ట్రేడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా అందులో ఒక్కడిని. నాకు కూడా ఎన్ని తెలిసినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి వస్తుంది మైండ్లోకి, మనం ఈ రెడ్ని గ్రీన్ చేసేయాలి, అది కూడా ఈరోజే చేసేయాలి అనేది ఏదైతే ఉంటుందో అది వచ్చిందంటే క్యాపిటల్ని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత క్యాపిటల్ మళ్ళీ అంత ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ఐడియాలజీనే తప్పు, రివెంజ్ ట్రేడింగ్ అనే ఐడియాలజీనే తప్పు. సో అది ఒకటి. సో నేనేమనుకుంటున్నానంటే మీరు ఒకవేళ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఒక యాంగిల్ అనేది అటువైపు ఉండటంలో తప్పు లేదు. ఇప్పుడు నేను వాడే క్రిప్టో ఎక్స్చేంజ్లో రీసెంట్గా మార్కెట్ ప్లేస్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే ఎవరెవరో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు రాసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కనుక సక్సెస్ఫుల్ అయితే వాళ్ళవి షేర్ చేస్తారు. అండ్ అలాగా ఏదో ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఒకటి డిఫైన్ చేశారు. నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా తెలియదు. సో అలాగా మీరు కూడా మీ సైకలాజికల్ ప్యాటర్న్ ఏంటి అనేది చూసుకొని పిఎన్ఎల్ చూసుకోండి. పిఎన్ఎల్ గ్రోత్ వైపు ఉంది అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ ప్లస్లో ఉన్నాను బాబు అని అంటే ఓకే ఫైన్, ప్లస్లో ఉండండి. లేదు ప్లస్లో ఉంటున్నాను, 10 days ప్లస్లో ఉన్న 11th day మొత్తం పోయింది అంటే అది డెఫినెట్గా మార్కెట్ అయి ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ అయి ఉంటుంది, సైకలాజికల్ ఇష్యూస్ అయి ఉంటుంది, పొజిషన్ ఎక్కువ తక్కువ పెట్టుకోవటం అయి ఉంటుంది. మెయిన్ ఇవే అయి ఉంటాయి. ఎందుకంటే 10 రోజులు గెలిచారంటే మీ సక్సెస్ రేట్ ఎక్కువ. ఒక్కసారి పోయిందంటే స్టాక్ లాస్ లేదు, లేదంటే క్వాంటిటీ పెరిగిపోయింది, లేదంటే రివెంజ్ ట్రేడింగ్ జరిగింది, లేదంటే ఈగో అనే ఫ్యాక్టర్ అడ్డం వచ్చింది. ఇన్ని ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఇన్ని యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి సైకాలజీ అని మనం జస్ట్ ఒక మాట మాట్లాడుతున్నాం, కానీ చాలా ఇండికేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి డెఫినెట్గా మీ పాత్ అనేది బెటర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఒకప్పుడు షేర్స్ కొనాలంటే చాలా కష్టమైంది. ఇప్పుడు జస్ట్ మనం ఫింగర్తో బై సెల్ బటన్ కొట్టచ్చు.
అండ్ ఒకప్పుడు ఒక ఆటోమేటెడ్గా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు అన్ని సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. మీరు జెమినీని అడిగితే మీ రూల్స్కి కోడ్ అదే రాసిస్తుంది. అండ్ దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఈ రూల్స్ ప్రకారం నేను ట్రేడ్ చేస్తుంటే నేను ఎంత గెలిచేవాడిని, ఎలా గెలిచేవాడిని, అది మీకు నచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి పెట్టుకోవచ్చు. నచ్చలేదు అంటే మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఇప్పుడు ప్రాసెస్ ఈజీ అయింది కాబట్టి ఇట్ ఈస్ సజెస్టెడ్. సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా, ఎందుకని అంటేనండి, ఫైనల్గా నేను ఒక్క మాట అయితే చెప్తా, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు రాసుకున్న ఆల్గో, మీరు పెట్టుకున్న రూల్స్ ఒకరోజు ట్రేడ్ తీసుకోకు అని చెప్పడం వల్ల మీకు 5,000 గెలిచినట్టే మీరు.